హెడ్ఫోన్ జోన్ అండ్ టాంగ్జూ వార్నర్ ఎస్జీ ఈ కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఇన్ ఇయర్ మానిటర్ ఇయర్ ఫోన్స్ అనేవి తయారైతే చేశారు. సో ఈ రోజు మనం దాన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇది కంపెనీ హెడ్ఫోన్ జోన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది బిగ్గర్ బ్రాండ్స్ తోటి కొలాబరేట్ అయ్యి మనకు ఐఎంఈ అంటే ఇన్ మానిటర్స్ ఇయర్ ఫోన్స్ అనేవి తయారైతే చేస్తుంటాయి అనమాట. వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి థరోలీ చెక్ చేసి వాళ్ళు ఒకటి సింగిల్ డ్రైవర్ తోటి లేదా మల్టిపుల్ డ్రైవర్స్ తోటి ఇన్ ఇయర్ మానిటర్స్ ఇయర్ ఫోన్స్ అనేవి హెడ్ ఫోన్స్ అనేవి తయారైతే చేస్తుంటారు. సో మనకు పంపించింది ఏంటంటే ఆ సింగిల్ డ్రైవర్ తోటి ఇన్ ఇయర్ మానిటర్స్ ఇయర్ ఫోన్స్ అయితే పంపించారు. ఫస్ట్ ఈ బాక్స్ లో వచ్చేసరికి మనకు 2 కార్డ్స్ అయితే ఉన్నాయండి. ఈ 2 కార్డ్స్ ఏంటంటే ఒకటి వచ్చేసరికి వెల్కమ్ నోట్ లాగా అయితే పంపించారు. మీరు ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఈ యొక్క ఇయర్ ఫోన్స్ అనేవి ఈ విధంగా డిజైన్ అయితే ఉంటాయన్నమాట. సో అలాగే మనకు ఎందుకు డాగ్ ఈ యొక్క ఇన్ ఇయర్ మానిటర్స్ ఇయర్ ఫోన్స్ మనం బై చేసి యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకో కూడా ఈ యొక్క వీడియోలో చెప్తాను. అదే వీళ్ళు ఈ కార్డ్ రూపంలో అయితే ఇచ్చారు. ఇది చదువుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. కొన్ని కార్డ్స్ కూడా అయితే ఉన్నాయి. కార్డ్స్ మీద బేస్, రాక్, మెటల్ ఇలా కొన్ని మ్యూజిక్ సంబంధించిన నేమ్స్ అయితే ఇచ్చారు. దీన్ని పక్కకైతే పెట్టేద్దాం. ఈ బాక్స్ లోనే ఈ బాక్స్ అయితే ఉంది. సో దీని లోపల ఏమి ఉందో ఒకసారి అయితే చూద్దాం. ఓపెన్ చేయగానే మనకు ఒక క్లాత్ అయితే ఉంటుంది. ఈ క్లాత్ ఏంటంటే మనం క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తారు. కానీ క్లాత్ మనకు బాక్స్ మీద డిజైన్ ఎలా ఉందో క్లాత్ మీద డిజైన్ అలాగే ఉంది. నాకైతే తుడబుద్ధి కాలేదబ్బా నిజంగా చెప్పాలంటే. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ అనేది సపరేట్ అయితే వస్తాయి అన్నమాట. ఈ సపరేట్ వచ్చిన ఇయర్ ఫోన్స్ చూడొచ్చు. మంచి బ్లూ కలర్లో డిజైన్ చేసి చాలా బాగా అయితే అనిపించాయి. ఇంకా యాక్సెసరీస్ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క యాక్సెసరీస్ బాక్స్ లో వచ్చేసరికి మనకు ఇయర్ టిప్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఇయర్ టిప్స్ 1 కాదు 2 కాదు, ఏకంగా 6 ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. మనకు ఇయర్స్ కి అనుగుణంగా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి కేబుల్ బాక్స్ అయితే ఉంది. కేబుల్ అంటే ఏం లేదు, సపరేట్ ఇయర్ ఫోన్స్ అయితే వచ్చినాయి కదా, ఇక్కడ కేబుల్ బాక్స్ లో వచ్చేసరికి మనకు కేబుల్ అయితే ఉంటుంది, అంటే వైర్ అయితే ఉంటుంది. ఆ వైర్ ని మనం ఏ విధంగా అయితే ఫిక్స్ అయితే చేయాలి, అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఇయర్ ఫోన్స్ ని. ఐఏఎం ఇయర్ ఫోన్స్ అంటే డిఫరెంట్ గా అయితే ఉంటాయి కదా, అందుకే ఇలా అయితే తీసుకొని అయితే వచ్చారు. అంటే మాత్రం చాలా బాగా అయితే అనిపించింది. దీంతో పాటే మనకు ఒక డాక్ బాక్స్ కూడా అయితే పంపించారనమాట. ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ యొక్క సిల్వర్ కలర్ గోల్డ్ ప్లేటెడ్ డాక్ అయితే ఉంది. సో ఇది ఎందుకో కూడా క్లియర్ గా అయితే చెప్తాను ఈ యొక్క వీడియోలో. దీని నుంచి ఫ్రీక్వెన్సీ ఏ విధంగా వస్తుంది అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం సిస్టమ్ ని కనెక్ట్ చేసుకోవడం కోసం కూడా యూఎస్బి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అయితే టైప్ సి అయితే ఉంది. సో దీని ద్వారా మనం సిస్టానికి కానీ ల్యాప్కి అయితే కనెక్ట్ అయితే చేసుకొని అక్కడి నుంచి కూడా లాస్లెస్ ఆడియోని కానీ లేదా హైరేజ్ ఆడియోని కానీ అయితే మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు. కేబుల్ పక్క పెడితే ఈ యొక్క ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకు బ్లూ కలర్ లో అయితే ఉన్నాయి. అది కూడా నావీ బ్లూ కలర్ లో అయితే ఉన్నాయి. లోపల మొత్తం ట్రాన్స్పరెన్సీ ఏముందో క్లియర్ గా కనపడుతున్నాయి. గ్లాసీ అయితే ఉంది మొత్తం. ఫ్రంట్ సైడ్ డిజైన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు బాక్స్ మీద డిజైన్ ఇవ్వరాని అయితే ఉందో సో దానికి తగ్గట్టే మనకి ఇక డిజైన్ అయితే ఉందన్నమాట. మిడిల్ లో మీరు హెడ్ ఫోన్ జోన్ లోగో కూడా అయితే చూడొచ్చు. అండ్ ఇయర్ టిప్స్, ఈ యొక్క ఇయర్ టిప్స్ ని మనం ఈజీగా రిమూవ్ చేసుకొని వీళ్ళు ఒక 6 రకాల ఇయర్ టిప్స్ అనేవి పంపించారు బాక్స్ లో. అవి మన ఇయర్ కి ఫిట్ అవుతున్నాయా లేదా, మన కంఫర్టబుల్ లెవెల్ అయితే ఉన్నాయా, ఇన్ని నాయిస్ అనేది లోపలికి వెళ్తుందా వెళ్ళట్లేదా అనే దాని గురించి కూడా చెక్ చేసుకొని మనం ఆ యొక్క ఇయర్ టిప్స్ అనేవి యూజ్ అయితే చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా. ఎన్ఎంఎన్ డ్రైవర్ తోటి ఒక ఇయర్ ఫోన్స్ అనేవి వస్తాయి. మనకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా 20 నుంచి 20 కిలో హెడ్జెస్ అయితే ఉంటుంది. ఇంపిడెన్స్ కూడా 20 ఓం అయితే ఉంటుంది. సో కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే కాల్ క్వాలిటీ కూడా మంచిగానే వినపడుతున్నాయి. మెయిన్ గా మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మ్యూజిక్ అనేది చాలా క్లారిటీ అయితే ఉంది. మెయిన్ గా నాకు వోకల్స్ అనేవి చాలా మంచి క్లారిటీ తోటి అయితే వస్తున్నాయి. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లారిటీ లేవు అన్నట్టయితే లేదు. చాలా మంచి క్లారిటీ తోటి వోకల్స్ అయితే వస్తున్నాయి. బ్యాలెన్స్డ్ మ్యూజిక్ అనేవి మనం దీని నుంచి అయితే వినొచ్చు. బ్యాలెన్స్డ్ బేస్ అనేది కూడా వినొచ్చు. సో ఇవి పక్కకు పెడితే మనం హైరేజ్ ఆడియో వినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క డాక్ అనేది అయితే ఉండాలి. ఈ డాక్ అనేది కూడా మీరు ఈ యొక్క హెడ్ ఫోన్ జోన్ బాక్స్ మీద చెక్ చేస్తే ఈ ఇల్లు కూడా కొలాబరేట్ అయితే అయ్యారన్నమాట. మంచి బ్రాండ్ తోటి DDI5 బ్రాండ్ తోటి అయితే కొలాబరేట్ అయితే అయ్యి ఈ యొక్క డాక్ అనేది బిల్ అయితే చేశారు. డాక్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. ఇదోసరికి ఆక్సిజన్ ఫ్రీ కాపర్ ప్లేటెడ్ సిల్వర్ వైర్ తోటి అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క డాక్ అనేది హైరేజ్ ఆడియోకి లాస్లెస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ యొక్క డాక్ లో మనకు ఒక చిప్ సెట్ అయితే ఉంటుంది. 3X31993 డాక్ చిప్ అయితే ఉంటుంది. ఇది PCM సిగ్నల్స్ అయితే డీకోడ్ అయితే చేస్తుంది. 32 బిట్ 384 కిలో హెడ్జెస్ లో అండ్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా
20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ అయితే ఉంటుంది అన్నమాట ఈ యొక్క డాక్ నుంచి వచ్చే ఆడియో. సో PCM అంటే మల్టీ ఆడియో ఫంక్షన్స్. సో మల్టీ ఆడియోని మనకైతే సిగ్నల్స్ అనేవి ఈ యొక్క డీకోడింగ్ అయితే చేస్తుంది ఈ యొక్క డాక్ నుంచి. సో దీన్ని బట్టే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ డాక్ ఎంత ఇంపార్టెంటో. హై రేజ్ ఆడియోలో మనకు అంత క్లారిటీ ఆడియో రావడం కోసం ఈ డాక్ని అయితే యూజ్ అయితే చేస్తారు. ఇది వచ్చేసరికి మనకు సింగిల్ డ్రైవర్ తోటి అయితే వస్తుంది. మల్టిపుల్ డ్రైవర్స్ తోటి ఉన్న IEM ఇయర్ ఫోన్స్ మీరు బై చేశారంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి మీకు ఆడియో ఇంకా వేరే విధంగా అయితే ఉంటుంది. ఇది సింగిల్ డ్రైవర్ తోటి 10mm డ్రైవర్ అన్నమాట దీంట్లో యూజ్ చేసింది. సో అందుకనే మీకు మంచి బ్యాలెన్స్డ్ ఆడియో అయితే ఖచ్చితంగా అయితే వింటారు. నేను ఇంత ముందుకు యూజ్ చేసిన నార్మల్ ఇయర్ ఫోన్స్ నార్మల్ నెక్ బ్యాండ్స్తో పోలిస్తే ఇది చాలా చాలా బెటర్ అని చెప్తాను. సో ఖచ్చితంగా దీని డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి మీకు కావాలి అనుకుంటే. అండ్ వాళ్ళ యొక్క వెబ్సైట్ కూడా చెక్ చేయండి. ఇంకా డిఫరెంట్ IEM ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ అయితే ఉంటాయి, చెక్ చేయండి. మరి ఇదన్నమాట, ఖచ్చితంగా ఒక్కటన్నా మన దగ్గర అయితే ఉంచుకోవాలి ఇలాంటి ఇన్ ఇయర్ మానిటర్స్ కలిగిన ఇయర్ ఫోన్స్ని. సో ఖచ్చితంగా చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుంటాను. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.